వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సింగిల్ హుక్ రౌ ఫిషింగ్ చేయడానికి వచ్చాను ఒక కొత్త స్పాట్కి. ఏదైనా ఒక మంచి వీడియో తీసి అయితే మీకోసం పెడతాను. చూద్దాం ఈరోజు రౌ ఫిషింగ్ అసలు అవుతాయా లేదనేది. చాలా రోజులైతే ఈ స్పాట్లలో ట్రై చేసి వదిలేశాను, దొరకలేదు. ఎందుకంటే ఇటు వలలు బట్టి పడుతుంటారు చేపలు, సో నాకైతే దొరకలేదు. ఈరోజైతే ఖచ్చితంగా 1-2 చేపలైనా పడదాం. తవుడు ఫిషింగ్ చేసే కాడ తవుడు వేసుకుందాం. కొంచెం చాలామంది అడుగుతున్నారు, అన్న ఇది చూపించు ఒకసారి. ఇవన్నీ తూడు చెట్లు అన్న, మా చెరువులలో చేపలు ఉంటున్నాయి కానీ పడటానికి రావట్లేదు, ఒడ్డుకంటున్నారు కదా. ఒక మంచి సెటప్ చూసుకోవాలి. ఈ తూటు కర్రలో ఇగో మొత్తం ఈ తూట్లు ఉన్నాయి కదా, ఈ తూటు కర్రలో అరేంజ్, ఈ తూటు కర్రలు ఎక్కడైతే ఎదిగిపోయి ఉంటాయో తొబ్బుల కింద, వాటి సైడే చేప ఎక్కువ తిరుగుతుంటుంది. సో దాని దగ్గర తవుడు అనేది వేసుకుంటూ ఉంటే అక్కడ అలవాటు పడుతుంది చేప, అక్కడ రావడానికి చూడు. ఫస్ట్ అయితే శాంపుల్ చూస్తున్నా, తవుడేసా. ఈ లోపైతే ఫిషింగ్ సెటప్ అది చేసుకుందాం. సైలెంట్గా పిండి ఏంటో కలిపేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. అదేం కాదు, తవుడు, గోధుమ పిండి, గుడ్డ బిస్కెట్లు తీసుకురాలేదు, మర్చిపోయొచ్చా. అందుకే అసలు పడవ యాక్చువల్గా ఈ ప్లేస్లో పడతాయో లేదని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం తవుడు అది వేసాం కాబట్టి 1-2 అయినా ఖచ్చితంగా పడాలనే ఉద్దేశంతో కొద్దిగా పిండి అయితే కలుపుతున్నాను. ఒక్కుమా 10 ఫీట్ పూల్ రడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంత పెద్ద పనోడేం కాదు. ఒక మాటలో చెప్పాలంటే గట్టిగా 1 కేజీన్నర చేప తగిలిందంటే పట్టుమని 3 ముక్కలు అయిపోతుంది. అసలు ఇక్కడ ఏ సైజు పడుతుందో మొదటగా నాకు అవగాహన లేదు. సో నేనైతే చిన్న ఉక్కు అయితే ట్రై చేస్తున్నా. అసలు ఎంత సైజు చేప పడిందో దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దామని చెప్పేసి లైట్ వెయిట్ రాడ్ అయితే తీసుకున్నాను. ఫ్లూట్ ఫిషింగ్ చూద్దాం అసలు ఏ చేపలు పడతాయో. ఈ లొకేషన్లో ఎప్పుడు మనకు చేప పడిందే లేదు. అందుకని ఈసారి అయితే నేను ఈ చిన్నపాటి ప్రోగ్రామింగ్ అయితే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే తేలిక రాడ్ అయితే పట్టుకున్నాను. ఇంకోటి చిన్న హుక్ అయితే యూస్ చేస్తున్నాను. చూడండి, హుక్కి చక్కగా చిన్న గోలీలాగా అయితే చేసి మనం మేత పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. అదిగో ఆ విధంగా అయితే తీసుకొని పెట్టుకున్నాను. చిన్న హుక్ కాబట్టి చిన్న గోలీ అనమాట. రౌ చేపలు చిన్న గోలీ అయితే ఈజీగా తినడానికి ట్రై చేస్తే చూస్తుండండి.
పర్ఫెక్ట్ షాట్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలాసేపటి తర్వాత నాకు చేపలు అయితే పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.